రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఓజీ వైబ్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నాయి. మరి ముఖ్యంగా విజయవాడలో ఓజీ హంగామా ఒకంత ఎక్కువగానే ఉంది. ఓజీ బ్యాడ్జీలు కట్టుకుని ఈ థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. విజయవాడలోని అన్ని థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ ఏమంటున్నారనే దానిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఓజీ మ్యానియా నడుస్తుందని చెప్పాలి. నిన్న రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ఫ్యాన్స్ అంతా ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రి చాలా చోట్ల బెనిఫిట్ షో పడ్డాయి. ప్రస్తుతం విజయవాడలో ఒకసారి రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద కోలాహల వాతావరణం చూడవచ్చు. ఇక్కడ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కానీ అవన్నీ కూడా సందడిగా మారినటువంటి పరిస్థితి. 8 గంటలకి షో అయితే పడింది. రాత్రి 10 గంటలకి బెనిఫిట్ షో పడింది. టాక్ అదిరిపోయింది అనేది అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ చెప్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకసారి మనం చూస్తే ఓజీ పవన్ కళ్యాణ్ ధరించే ఓజీ పెట్టుకుని ఇలా వీళ్ళంతా కూడా బ్యాడ్జీలు పెట్టుకుని సినిమా థియేటర్కి వచ్చారు. మరి కాసేపట్లో వీళ్ళు సినిమా చూడబోతున్నారు. ఆల్రెడీ కొంత బెనిఫిట్ షో టాక్ వచ్చింది కాబట్టి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుసుకుందాం. భయ్యా, ఎలా ఉంది సినిమా? ఆల్రెడీ టాకు బయటకు వచ్చింది, బద్దలైపోయింది అంటున్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ని ఇప్పటి వరకు ఆయన కెరీర్లో చూపించిన విధంగా సుజిత్ చూపించాడని చెప్తున్నారు. ఏం చెప్తారు? 2 ఏళ్ళ నుంచి అయితే పిచ్చి హైప్ ఉందన్న. 2 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తాను సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతా ఈసారి వెళ్ళి చూసి హాయిగా గుండెల మీద చేసుకొని వస్తాం. ఇంతే మా బాధ. పవన్ కళ్యాణ్ అనుకున్న రేంజ్లో లేవు. బ్రో కానీ హరిహర వీర మల్లు కానీ చాలా డిసప్పాయింట్ చేశాయి. కానీ ఓజీ మాత్రం అలా కాదు. 10 సంవత్సరాల క్రితం మా పవన్ కళ్యాణ్ మళ్ళీ తీసుకొచ్చారు. దానికి థ్యాంక్స్ చెప్పాల్సింది సుజిత్ గారికి, తమన్ గారికి, దానయ్య గారికి, వాళ్ళ ముగ్గురు వల్ల. ఈసారి పక్క విక్రమ్లో లోకేష్ కనకరాజ్ ఫ్యాన్ బాయ్ చూసారు మీరు. ఇప్పుడు సుజిత్ కదే చూస్తారు మీరు. ఫ్యాన్ బాయ్ సంభవం అది, ట్రూ ఫ్యాన్ బాయ్ సంభవం అది. సినిమా అయితే పక్కా హిట్ అన్న. Day 1 100 crores పక్కా. అంటే చూసారా మీరు? లేదు, టాక్ విన్నా నేను. నాకు యూఎస్ నుంచి ఫోన్స్ వచ్చాయి, మా కజిన్స్ అక్కడ ఉంటారు. వాళ్ళంతా చెప్పిన ప్రకారం ఏంటంటే సినిమాలో పక్కా హైప్ ఫుల్ ఉంటుంది. ఇంకా సినిమా అయితే ఫుల్ హైప్ అవుతారు. మొత్తం ఫ్యాన్ కావాల్సిన ఎలివేషన్స్ అన్ని స్టఫ్ అంతా ఉంటుంది. అండ్ తమన్ కూడా బాగా డ్యూటీ చేశాడని చెప్పన్నారు. సో హై ఎక్స్ప్రెషన్స్ వెళ్తున్నాం. మరి 2 ఏళ్ళ నుంచి బాగా చాలా హిట్ పడాల్సిందే. ఇది ఎలాగన్నా కంపల్సరీ పడాల్సిందే హిట్. అది ఎలాగన్నా కొట్టాలి. ఏదో అన్నా చేసి సినిమా హిట్ అయితే సుజిత్ ఫ్యాన్ బాయ్ సంభవం అది ఎలాగన్నా అవ్వాలి. సుజిత్ ఫ్యాన్ బాయ్ సంభవం కొట్టాల్సిందే. జై కళ్యాణ్ బాబు. థ్యాంక్ యూ. భయ్యా, నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సినిమా ఆల్రెడీ టాకు బాగుందనే ఒక వస్తుంది కదా, మినీ ఒకటే మాట అన్న, 2 తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడిని చూపిస్తాం ఈరోజు. అంతే, ఇంకా వేరేది ఏం అవసరం లేదు. ఓకే, అంటే సినిమాలో హైలైట్స్ ఏమనుకుంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ దగ్గర నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా కొత్తగా చూపించారు ట్రైలర్లో. ఎలా ఉండబోతుంది? సుజిత్ ఫ్యాన్ బాయ్ కదన్న, ప్రతి ఒక్కటి హైప్, గట్టి హైప్ చేశాడు. తమనంగా బీట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, చుక్కలు చూపించేశాడు. అంటే ఇప్పుడు సినిమా టాక్ కొంత అదిరిపోయిందనే టాక్ వస్తుంది కదా, ఎక్కడి వరకు వెళ్తున్నాడు? కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్తాయి అనుకుంటున్నాను? బాక్స్ ఆఫీస్ పగిలిపోద్ది అన్న. కలెక్షన్ మాత్రం బాక్స్ ఆఫీస్ పగిలిపోద్ది, అస్సలు దానికి డౌటే లేదు. హిట్తో సంబంధమే లేదన్న. మాకు లాస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ తీసేది, ఇది ఒక్కటే సినిమా. అందుకనే ఫ్యాన్స్ కోసమనే తీస్తున్నాడు, అందుకనే వస్తున్నాం మేము కూడా. అఖిరానందన్ ఎంట్రీ ఏదో ఉండబోతుంది అంటున్నారు. సెకండ్ పార్ట్కి ఏదో కంటిన్యూషన్ కూడా ఏదో ఇచ్చారని చెప్తున్నారు. ఉంటుందన్న, అఖిరానందన్ వస్తే ఇంకా హైప్. బాబు గొడుగు కంటే చిన్న మాట కాదు కదా, మంచి హైప్ ఉంటుంది ఇంకా. ఇది ఖచ్చితంగా హై ఎక్స్పెక్టేషన్తో వెళ్తుందని చెప్తున్నారు. బ్రో హరిహర వీరమల్లు సినిమాలు కొంత డిసప్పాయింట్ చేయడంతో ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ కావాలని భావిస్తున్నారు. అది సినిమాగా ఉండబోతుంది అనేది ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట. కొంతమంది లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా కోలాహలం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం ఇది. ఆల్రెడీ కొంతమంది ఫ్యాన్స్ లోపలికి వెళ్ళిపోయారు. కొంతమందితో మాట్లాడదాం, ఫ్యామిలీతో వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బ్లాక్ బస్టర్. నువ్వు కూడా చూడబోతున్నావు సినిమా, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? బ్లాక్ బస్టర్. అంతేనా? అంతే. ట్రైలర్ చూసావు, ఎలా ఉంది? సూపర్ ఉంది. ఓకే, ఇది పూర్తి స్థాయిలో ట్రైలర్ అవి చూసి ఫ్యాన్స్ అంతా కూడా ఇది పండగ లాంటి సినిమాని చెబుతూ ఉన్నారు. ఆల్రెడీ టాకు అద్భుతంగా ఉందనేది ఫ్యాన్స్ చెప్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. లేడీస్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక లేడీస్ కూడా పెద్ద ఎత్తున ఫ్యామిలీస్తో వాళ్ళంతా కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం, సినిమా చూడబోతున్నారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ వెళ్తున్నారు? ఆఫ్ కోర్స్ అదిరిపోయే ఎక్స్పెక్టేషన్స్, మామూలుగా ఉండదు. అంటే పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ అవన్నీ కూడా వేరే లెవెల్లో ఉన్నాయని చెప్తున్నారు. మేము వెళ్ళకుండా చెప్తాం బ్లాక్ బస్టర్ అని. అసలు ఎంత వెయిట్ చేస్తున్నాం అంటే అంత వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం.